హలో! ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? అబ్బా! వీళ్ళకి ఎప్పుడెప్పుడు హాలిడేస్ ఇస్తారా? కొంచెం లేట్‌గా లేద్దాము అనిపిస్తా ఉంది. అలా అయిపోతా ఉంది రోజు. ఇంకా వీళ్ళకి ఎగ్జామ్స్ కదా! సో, అందుకనేసి నేను కంప్లీట్‌గా ఒక రోజు అన్నట్టుగా కంప్లీట్‌గా వ్లాగ్ చేయకుండా అప్పుడప్పుడు కొంచెం కొంచెం అలా వ్లాగ్ చేసుకుంటూ వచ్చాను. ఇంకా పొద్దున్నే టెడ్డీ అయితే లేసేసి చదువుకుంటా ఉంది. ఎగ్జామ్ ఉంది. ఇంకా యాపీని మాత్రం "లేయిరా యాపీ" అంటే యాపీకి నెక్స్ట్ డే ఎగ్జామ్ అనమాట. ఈరోజేమో నేను స్కూల్‌కి వెళ్ళనమ్మా. ఎందుకంటే నేను చదువుకోవాలి. టెడ్డీ అక్క కూడా వెళ్ళలేదు కదా! అనడం స్టార్ట్ చేసింది. ఒరేయ్! వాడికి హాలిడే వాళ్ళే ఇచ్చారు స్కూల్ వాళ్ళు. నీకివ్వలేదు. నువ్వు వెళ్ళాలి అంటే వినట్లేదు. వెళ్ళదంట. రేపు ఎగ్జామ్‌కి చదువుకోవాలంట. ఇంకా ఆ రోజు ఇడ్లీ చేసేసి చట్నీ చేశాను. టెడ్డీ ఏమంటే ఏమి తినదనమాట. స్నాక్స్ తీసుకెళ్ళొచ్చు కానీ ఏం తినొద్దు. టైం ఉండదు ఆ టెన్షన్‌లో. అందుకనేసి ఇంకా హాఫ్ డే వచ్చేస్తది కదా! అందుకనేసి ఏమి పెట్టకుండా ఓన్లీ అది పెట్టాను. ఇడ్లీ తినేసి ఎళ్తదిలే బ్రేక్‌ఫాస్ట్ లాగా అన్నట్టుగా. ఇంకా హ్యాపీకి లంచ్ బాక్స్ పెట్టలేదు ఆ రోజు నేనింకా. ఎందుకంటే వెళ్ళను అంటా ఉందిగా. సో, పెట్టలేదు. ఇంకా టెడ్డీకి హెయిర్ కట్ చేసిన తర్వాత పోనీ అంతొచ్చిందనమాట. టర్న్ బ్యాక్, టర్న్ బ్యాక్, టర్న్ బ్యాక్, టర్న్ బ్యాక్. ఓకే. నైస్. పెడతాను. ఇంకా అంత పెద్ద జడ కట్ చేసేసాం కదా! సో, అది మరీ బాధపడే అంతలాగా అనిపించలేదు. ఇలా కొంచెం బావుందిలే అనేసి అనిపించింది. ఇంకా ఈ టెన్షన్‌లో ఎగ్జామ్ టెన్షన్‌లో అమ్మ వామిటింగ్ వచ్చినట్టుంది అంటది కొంసేపు. వద్దు బువ్వొద్దు నాకేమొద్దు అనేసి అంటది. ఏదేదో చెప్తుంటుంది. సో, చదువుకుంటా ఏదో టెన్షన్‌లో ఉంటది కదా! సరే నేను తినిపిచ్చేస్తా అంట తినేసేయి అని చెప్తే ఇంకా అప్పుడు తింటా ఉంది. ఇంకా ఈ మధ్య ఏమంటే టెడ్డీ కొంచెం యాక్టివ్‌గానే అనిపిస్తుంది. అంటే కిందకి వెళ్ళదు, ఫ్రెండ్స్‌తో ఆడుకోదు, ఎక్కడికి వెళ్ళదు, ఇంట్లోనే ఉంటుంది అని కొంచెం ఎక్కడో బాధపడతా ఉంటాను. ఎప్పుడు చదువుకుంటూనే అట్లానే ఉంటుంది అంతే అన్నట్టుగా. కానీ ఈ మధ్య కొంచెం యాక్టివ్ అయింది. ఇంక నేను యోగాకి వెళ్ళట్లే కదా! మానేసున్నాను. ప్రెజెంట్ వెళ్ళకూడదు అనుకోనేసి కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల. కానీ ఇంక నేను ఎట్లో యోగాకెళ్ళట్లేదు. ఇంట్లో కూడా చేయకపోతే ఎట్లా అనేసి ఇంట్లో చేసుకుంటూ ఉంటానన్నమాట. అలవాటు తగ్గిపోతుంది అన్నట్టుగా. ఇంక నాతో పాటు టెడ్డీని గూడా చేపిచ్చుకుంటా ఉన్నాను. రారా నాతో అంటే నేను యోగాకెళ్ళేటప్పుడు పాపం వాడు ఒక్కడే చేయడు కదా! ఇంక నేను ఇక్కడే చేస్తున్నా కాబట్టి నాతో పాటు టెడ్డీ కూడా చేస్తది. సో, ఇద్దరం కలిసి యోగా చేసుకోవడం కొంతసేపు, వాకింగ్‌కెళ్ళడము. సో, మెల్లి కొంచెం ఏమంటారు యాక్టివ్ అవుతా ఉందనమాట. ఈ ఏజ్‌లో పిల్లలేమంటే అసలు చదువు దాంట్లోనే ఉండిపోతారు. ఇంకేది చెయ్యరనమాట. కానీ కొంచెం స్లోగా నేర్పించాలి మనం. బుజ్జు ఆ! నా ల్యాప్టాప్ బ్యాగ్‌లో ల్యాప్టాప్ పెట్టుండు. సరే. ఐడి కార్డ్ తీసుకో. పొటాటో బాక్స్ పెట్టుకున్నా. జాగ్రత్త పెట్ల లోపలికి తినేసేయా? నువ్వు పెడతావు కదా నేను బ్యాగ్ వేసుకున్నాక ఇది బుజ్జు అట్లే మౌస్ కూడా దాంట్లో పెట్టేసి మౌస్ కూడా దాంట్లో పెట్టే పౌచ్ నా మౌస్ పౌచ్. దాంట్లో పెట్టే. యా? టెన్షన్ లేదంతా టెన్షన్ పడకుండా రాసు. లంచ్ బ్యాగ్ పెట్టుకున్నారా బిడ్డ? బాయ్ నాన్న బాయ్ ఆల్ ది బెస్ట్ కానీ ఫైనల్ లాగే రాయాలి బిడ్డ. అప్పుడే నీకు అలవాటు అవుతుంది. బాయ్ సుదర్శన్ కూడా తినేసి వెళ్తాడు కదా అనేసి వేడిగా ఇడ్లీ తీసి పెట్టాను. తినకుండా మళ్ళీ వచ్చినాక తింటాడంట. అంటే టెడ్డీని వదిలేసి పెట్టేసి వచ్చి మళ్ళీ తింటానులే బుజ్జు అనేసి పెట్టేసి వెళ్ళాడు. అలా ఇప్పుడు తింటున్నాడు. ఇంకా టెడ్డీ చూసారు కదా మిగలు పెట్టేసి వెళ్ళిపోయింది. టెన్షన్‌లో పాపం తినబుద్ధి కాదు కదా! సో, అలా ఇంకా పాలు తాగేసి ఇంకా వెళ్ళిపోయింది. ఇంకా సుదర్శన్‌కి క్యాబ్ కొంచెం లేట్‌గా వస్తుంది ఒక్కొక్కసారి తొందరగా వచ్చేస్తుంది. బాయ్ నాన్న. వీడి బాయ్ బుజ్జు. బాయ్ బాబా వీడినెట్లా మరి భరించాలి ఇంట్లో. బాయ్ నాన్న. బాయ్ బాబా. ఇంకా హ్యాపీ కోసం స్మాల్ ఇడ్లీస్ పెట్టించేసాను తింటుంది. బాగా చట్నీ దండిగాతో చేసుకో. ఇంక ఇక్కడ సుదర్శన్ ఏమంటే 2 ఇడ్లీస్ తిన్నా 2 ఇడ్లీస్ పెట్టేశాడు. టెడ్డీ వచ్చేసి 1 ½ ఇడ్లీ ఏమో తినింది అంతే. 1 ½ ఇడ్లీ పెట్టేసింది. చట్నీలు పెట్టేశారు. అసలు ఆ చట్నీ ఎలా మిగలి పెట్టాలనుకుంటారో నాకు అర్థం కాదు. నాకు ఇడ్లీ మిగులుతుందేమో గానీ చట్నీ మిగలదు నేను తింటే. అంత చట్నీ తినేస్తూ ఉంటా నేను. కర్రీస్ గూడా అంతే. కూరలు ఏదైనా పప్పు ఇలాంటివి ఏదైనా ఫ్రైస్ అయినా అన్నం మిగలి పెడతానేమో గానీ అవి మిగలవనమాట. కానీ మా సుదర్శన్, టెడ్డీ కొద్దిగా తింటుంటారు. ఇంకా అవన్నీ మిగిలిపోయినవన్నీ పెట్టుకున్నాను ప్లేట్‌లో. ఇంకా కొంచెం చట్నీ వేసుకున్నాను ఎక్స్‌ట్రాగా. అంటే ఇడ్లీలు లేవేమో అనుకుంటారేమో అనేసి ఇడ్లీలు చూపిస్తాను. ఇంకా ఇడ్లీస్ ఉన్నాయి. కానీ వాళ్ళు మిగిలిపోయినవి మళ్ళీ ఎందుకులే వేస్ట్ కదా అన్నట్టుగా అవే పెట్టుకొని వచ్చేసాను తిందాము అన్నట్టుగా. హ్యాపీకి పెట్టిచ్చేసాగా హ్యాపీ ఇంకోటి పెడుతుంది నాకు. ఇద్దరం చూసుకుందామా వద్దులే నువ్వు చూడలే. ఇద్దరం చూసుకుందామమ్మా మన ఇద్దరం చూసేది పెట్టయితే.
యాపోడు చూడు, ఎక్కడ ఉన్నాడు యాపోడు ఫిజ్గాడు? మై గాడ్. చూపిస్తాను అది. అయ్యో సర్లే, అది యాపోడు ఫిజ్ అది అక్కడ. ఒకసారి పెట్టా ప్లీజ్ 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 ప్లీజ్, ఒక్కసారి పెట్టు, ఆన్ చేయి. లాస్ట్ వరకు కాదు, ఉండు. ఎంత బాగున్నావు చూడు, క్యూట్గా. ఏమనిపిస్తుంది నీకు అది చూస్తా అంటే? అట్లా తెలీదా? చెప్పు చెప్పు, నిజం చెప్పు. ఆహా, నీ ఫీల్ ఎలా ఉంది అప్పి అది చూస్తా అంటే? క్యూట్గా ఉందా? క్యూట్. బాగున్నావు కదా క్యూట్గా. చూడ పడుకుంటున్నాడు. ఉన్నాడు అటు సైడ్. పిజ్గాడా? ఎందుకు అడిగా అప్పి అట్లా? అప్పుడు నీకు నొప్పి, అందుకు వాడికి నొప్పి ఏమో అని అడిగావు. ఇంకా కొంతసేపు తినేసిన తర్వాత ఏమంటే కొంచెం టీవీ చూసుకుంది. దాని తర్వాత ఇంకా చదువుకోవడానికి కూర్చుంది. నార్మల్ మండే నుండి స్టార్ట్ అవుతుంది. ఇంకా మనం బిజీ అనేసి ఫిక్స్ అయిపోయి ఉంటాం కదా. వీళ్ళు మధ్యలో స్కూల్కి వెళ్ళలేదు అనుకోండి, అప్పుడు ఎలా అనిపిస్తుంది, అరే వీళ్ళు స్కూల్కి వెళ్ళరా అనేసి అనిపిస్తుంది. ఎగ్జామ్ రాసేసి వెళ్తా ఉందండి, పోనీ వేసుకొని ఫస్ట్ టైం అండి. ఎలా వచ్చింది? బాగున్నావు. ఎలా రాసా ఎగ్జామ్? ఏంటో వీళ్ళు ఎగ్జామ్ ఎలా రాసామంటే భలే ఈజీగా వచ్చింది, భలే రాసామంటారు. మళ్ళీ ఆ మార్క్స్ వచ్చేంతవరకు టెన్షనే అనమాట, నమ్మబుద్ధి కాదు. ఇంకా యాపీకి ఎగ్జామ్ రోజు, టెడ్డీకి ఎగ్జామ్ లేదు, యాపీకి ఆ రోజు. సో యాపీకి ఒకదానికి లంచ్ బాక్స్ కొంచెం వాడికి ఇష్టమైనవన్నీ పెట్టాను. ఇంకా యాపీ స్కూల్కి వెళ్ళిపోయింది, సుదర్శన్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఇంకా టెడ్డీ నేను ఇంట్లో ఉన్నాం. సో రోజు ఎట్లా అంటే, ఒక రోజు టెడ్డీ ఉంటే ఒక రోజు యాపీ ఉంటా ఉంది నాతో. ఎవరో ఒకళ్ళు ఇంట్లో నాతో పాటు ఉంటారనమాట. వీళ్ళిద్దరు లేకపోతే సుదర్శన్ ఉంటాడు. సో అట్లా ఎవరో ఒకళ్ళు ఉంటున్నారు. కొంచెం హెల్పింగ్గా ఉంటుంది. ఒక్కొక్కసారి ఏమంటే వీళ్ళు ముగ్గురు లేకపోతే ఒక్కొక్కసారి నేను టైం టేబుల్ వేసుకొని ఉంటాను అనమాట, ఈరోజు ఈ వర్క్ చేయాలి అన్నట్టుగా. సో అలాంటివి జరగవు అనమాట ఎవరైనా ఇంట్లో ఉంటే. ఇంకా ఫస్ట్ టైం 1 month అయిపోయింది కార్ తీసుకొని అనేసి సర్వీస్కి ఇస్తూ ఉన్నాము. సో వాళ్ళు వచ్చారనమాట సర్వీస్కి తీసుకెళ్ళడానికి. అంటే ఫస్ట్ సర్వీస్ మనకి ఫ్రీ ఉంటుంది కదా కార్ సర్వీస్. సో దానికి ఇంకా 1 year వరకు చేయించిన అవసరం ఉండదు. ఒకసారి ఇప్పుడు చేయించామంటే మనం ఎక్కువ డ్రైవ్ చేసామంటే లాంగ్ డ్రైవ్స్ అట్లా మళ్ళీ చేయించుకోవాల్సి వస్తుంది. ఈరోజు తీసుకెళ్ళాలి కదా, రేపు మార్నింగ్కి ఇచ్చేస్తారు. కార్లో ఉండేటివన్నీ తీసుకొచ్చాను నేను, టెడ్డీ ఇద్దరం వెళ్ళి. సో ఇక్కడ పెట్టున్నాం. మళ్ళీ కార్ వచ్చేసిందంటే ఇంకా దాంట్లో పెట్టేసాలి మరి తీసుకెళ్ళి. ఇంకా ఆ రోజు లంచ్కి ఏమంటే మెంతాకు పప్పు చేశాను. ఎప్పుడు ఎక్కువగా పాలక్ పప్పు చేస్తుంటాను. సో మెంతికూర పప్పు చేద్దాం, చాలా రోజులు అయిపోయింది అనిపించేసి ఇంకా అది చేసాను. దానికి పొటాటో ఫ్రై చేద్దాం అనుకుంటా ఉంటే టెడ్డీ వచ్చేసి బజ్జీలు వేసుకుందాము అనేసి అడిగింది. సో అందుకని బజ్జీలు వేస్తున్నాను. బజ్జీలు మాత్రం చాలా బాగా వచ్చాయి. ఇదేదో కొత్త మిరపకాయలు లాగా ఉన్నాయి, బుడ్డ మిరపకాయలు. ఈసారి మళ్ళీ చూపిస్తాను మీకు ఎప్పుడైనా. అబ్బా థ్యాంక్ యూ. వాడి దగ్గర గబగబా వెళ్ళాలి తినేసి. టెడ్డీకి ఏమంటే ది బెస్ట్ ఫుడ్ ఎవర్ అంట, అంత బాగుందంట. పప్పుతో మిరపకాయ బజ్జీ నంచుకొని తింటుంటే. ఇంకా గోంగూర పచ్చడి కొద్దిగా ఉందన్నమాట ఫ్రిడ్జ్లో. దాంతో నేను ఇంకా వేడి అన్నంలో కలుపుకొని బజ్జీలు తింటే ఎంత బాగుందో తెలుసా అసలు. దీని తర్వాత పప్పు వేసుకుందాంలే అనుకున్నాను. ఇంకా అదేంటో కొత్త రకమైన మిర్చీలు లాగా ఉన్నాయి, ఇలా బుడ్డగా ఉన్నాయి మా మిర్చీస్. అవి బజ్జీ మిరపకాయ లాగా ఉన్నాయి, కానీ భలే కారంగా ఉన్నాయి. దాని లోపల సీడ్స్ అని తీసేసి మళ్ళీ అప్పటికి బజ్జీ వేసాను, బాగుండింది. మళ్ళీ ఇంకా యాపీ కారం అంటది కదా అనేసి యాపీకి నీ స్కూల్ని తీసుకొచ్చేసిన తర్వాత అన్నము, పప్పు, మెంతి ఆకు పప్పు, ఇంకా ఆమ్లెట్ వేసి తీసుకుందాం అప్పుడే అనుకున్నాను, మర్చిపోయాను. బజ్జీలు బాగున్నాయి కదా. ఇంకా ఈవినింగ్ సుదర్శన్ ఆఫీస్ నుండి వచ్చిన తర్వాత టీ పెట్టాను, మళ్ళీ బజ్జీలు వేసి ఇచ్చాను. సుదర్శన్ కూడా టేస్ట్ చేస్తారనేసి చాలా బాగా వచ్చాయి అసలు. ఈ బాబా చూడు
కానీ నన్ను గబగబ పెట్టి చెప్పాను కదా, ఒక రోజేమో హ్యాపీ ఉండింది స్కూల్కి వెళ్ళకుండా ఇంట్లో, ఇంకొక రోజు టెడీకి స్టడీ లీవ్ ఇంట్లో ఉండింది నాతోటి, ఇంకొక రోజు ఇప్పుడు ఈ రోజు ఏమంటే వీళ్ళిద్దరు స్కూల్కి వెళ్తారు, మా సుదర్శన్కి ఆఫీస్లో వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. అలా ఎవరో ఒకరు నాతో పాటు ఉంటున్నారు ఇంట్లో. ఇంకా టెడీకి ఏమంటే ఆఫ్టర్నూన్ అంటే 12:30 కల్లా ఇంట్లోకి వచ్చేస్తుంటుంది అనమాట. పాపం ఆకలి వేస్తుంది కదా, టెన్షన్లో రాసి మార్నింగ్ సరిగ్గా తినకుండా వెళ్తుంది అనేసి వాడు రాకముందే గబగబా వంట చేసేస్తున్నాను. మామూలుగా అయితే నేను 1కి అలా చేద్దాంలే, 12:30 స్టార్ట్ చేద్దాంలే అనుకుంటూ ఉంటాను. అలాంటిది 11కే స్టార్ట్ చేసి కంప్లీట్ చేసి పెట్టేస్తున్నాను. ఇంకా బెంగళూరులో ఫాగ్ ఉంది, అబ్బబ్బబ్బా ఎందుకులేండి అసలు. అవును, ఇప్పుడే ఓపెన్ అవుతుంది. ఒక్కొక్క రోజు అయితే 7 అయినా కానీ అట్లే క్లోజ్డ్గా ఉంటుందన్నమాట. అట్లే మంచు ఎక్కువగా ఉంటుంది, ఏం కనిపించదు, లేట్గా ఎండ వస్తుంది. ఒక్కొక్కసారి తొందరగానే 8కి 9కి అలా ఎండ స్టార్ట్ అవుతుంది అనమాట. అలా ఉంటుంది. ఎండలో కూర్చొని చదువుకోరా టెడ్డా అని చెప్తే ఆ నెక్స్ట్ డే అనమాట ఇది. సో సాటర్డే మార్నింగ్ అలా ఇంకా చదువుకుంటా ఉంది. ఆ రోజు యాక్చువల్గా ఏమంటే గుడికి వెళ్ళాలి అనేసి అనుకున్నాం, బనశంకరి అమ్మవారి గుడికి. ఆ రోజు పొద్దునే లేచి రెడీ అయ్యి అనేసి, కానీ ఆ రోజు మేము కుదరలేదు. అట్లా 3 వీక్స్ నుండి అనుకుంటున్నాం వెళ్ళాలనేసి, కుదరడమే లేదు. అలా ఆ రోజు కూడా వెళ్ళలేదు. ఇంకా సరే వెళ్ళలేదు కదా, ఇంట్లో అయినా కనీసం దీపం పెట్టుకుందాంలే అనేసి ఇంకా పూజ సామాన్లు అన్నీ నానబెట్టున్నాను. కొంచెం షాంపూ వేసి, కొంచెం వచ్చేసి లిక్విడ్ డిష్ వాషర్ లిక్విడ్ ఉంటుంది కదా, అది కొద్దిగా వేసేసి పెట్టున్నాను. ఇంతలో రెడీ హ్యాపీకి ఆకలేస్తుందంటే సరే మధ్యలో వచ్చి మళ్ళీ దోశలు వేసి ఇచ్చాను. దాని తర్వాత ముగ్గు వేశాను. ముగ్గు ఆ రోజు నార్మల్ సింపుల్గా ఇలా వేసేసాను. ముగ్గు అంటే నాకు భలే ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది, ఈజీగా వేసేసుకోవచ్చు కదా అనేసి అనిపించేస్తుంది. ఇంకా అలా ఆ రోజు దీపం పెట్టుకున్నాను. యాక్చువల్గా ఈ శారీ కట్టుకోవాలి అనుకోలేదు, అసలు ఎప్పుడు 2 ఇయర్స్ ముందు అనమాట ఇది కొనుక్కున్నాను ఈ శారీని. అసలు కట్టుకోలేదు, ఎందుకు కట్టుకోలేదో తెలీదు. నిన్న ఏదో సర్దుతా ఉంటే ఈ శారీ బయటికి వచ్చింది. అరే దీన్ని కట్టుకోవాలి, నాకు ఇలాంటి ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, నాకు భలే ఇష్టం, ఇలా మెత్తగా కొంచెం ఇట్లా ఉండేటిది. సరే కట్టుకుందాము అనిపించింది. గుడికి వెళ్తే కట్టుకెళ్దాము అనుకుని బయట పెట్టుకున్నాను, కానీ గుడికి వెళ్ళలేదు. సరే ఎలాగో దీపం పెట్టుకుంటున్నాను కదా, కొంచెం వీడియో తీసుకుందాము అన్నట్టుగా ఇంకా శారీ కట్టుకున్నాను. ఈ శారీ నేను శిరీష అనేసి అంటుండగా తన దగ్గరే తీసుకున్నాను. ఇంకా మొన్న భూమి పూజకి వెళ్ళినప్పుడు చాలామంది ఆ శారీ అడిగారు. యాక్చువల్గా ఆ శారీ నేను స్నేహిత అనేసి తన దగ్గర కలంకారీ శారీస్ ఉంటే తన దగ్గర తీసుకున్నాను. బట్ ఇప్పుడు తను బిజినెస్ చేయట్లేదు, కానీ అలాంటి శారీ కావాలన్నా కానీ శిరీష దగ్గర ఉంటుంది, మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను. ఇంకా ఈ బెడ్షీట్ చూసారా ఎంత బాగుందో అసలు. మా మమ్మీ లింక్ షేర్ చేసింది మీషోలో. ఈ 3D డిజైన్ బెడ్షీట్స్ ఇప్పుడు చాలా ట్రెండ్గా ఉన్నాయి కదా, నాకు భలే నచ్చింది. చూస్తూ ఉన్నాను మీషోలో, ఇది కనిపించింది, నువ్వు తీసుకుంటావేమో అనేసి నీకు లింక్ పెడుతూ అని చెప్పేసి పంపించింది అనమాట నాకు మమ్మీ. ఇంకా నేను సరే ఆర్డర్ చేసుకున్నాను. ఎంతో బాగుందో, క్వాలిటీ కూడా చాలా బాగుంది. మీకు చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఒకటి వేసి ఉన్నాను కదా పర్పుల్ కలర్ది వెల్వెట్ క్లాత్ది, అది కూడా చాలా బాగా వచ్చింది. 2 మమ్మీ చెప్పింది అనేసి ఇంకా తీసుకున్నాను అనమాట. ఇదైతే భలే నచ్చింది నాకైతే అసలు టెడ్డీ బేర్ది. మీకు దాని లింక్ కావాలంటే అడగండి, ఇస్తాను. అఫోర్డబుల్ ప్రైస్లోనే వచ్చేస్తుంది. ఇంకా ఇవేమంటే నేను రీసెంట్గా నైకాలో ఇప్పుడు కొంచెం ఆఫర్స్ ఉన్నాయి కదా అన్నట్టుగా ఈ కాజల్ తీసుకున్నాను ఒకటి. చాలా డార్క్ ఉంది, ఐస్ కూడా చాలా కలగా ఉన్నాయి, ఇంకా స్మజ్ ప్రూఫ్ కూడా ఇది అసలు చాలా బాగుంది. తీసుకుంటారేమో అని జస్ట్ చూపిస్తున్నాను. ఇది ఇట్లా మీకు వాచ్ చేసి చూపించడం చాలా రోజులు అయిపోయేసరికి ఏమంటే గట్టిగా ప్రెస్ చేసి ఇలా చేశానా, అది ముక్క కొంచెం విరిగిపోయింది. అయినా పర్వాలేదు, ఎంత డార్క్ ఉందో. మీరు కావాలంటే తీసుకోవాలంటే నైకాలో ఇది ట్రై చేయండి. లింక్ కావాలంటే షేర్ చేస్తుంటాను, ఇక్కడ ట్యాగ్ చేస్తుంటాను, అఫిలియేట్ అని వస్తుంది కదా అక్కడ. ఇంకా మార్చ్లో ఐబ్రో పెన్సిల్ ఒకటి తీసుకోవాలి. దీంట్లో డార్క్ బ్రౌన్ తీసుకోవాలి అనేసి అనుకున్నా ఫస్ట్. అనుకోని ఇది కూడా ఇరిగిపోతుంది ముక్క. అనుకోని కూడా ఏమంటే నేను బ్లాక్ తీసేసుకున్నాను. నాకెందుకో బ్లాక్ అంటేనే ఇష్టం. బ్లాక్ ఎప్పుడు బ్రౌన్ ఇట్లా వద్దు అనిపిస్తుంది. లైట్గా ఉండాలి, న్యాచురల్గా ఉండాలి అంటే బ్రౌన్ లేకపోతే డార్క్ బ్రౌన్ కలర్ తీసుకుంటూ ఉండాలి. అలాంటిది నేను ఎప్పుడు బ్లాకే తీసుకుంటూ ఉంటాను, దాన్ని లైట్గా చేసుకుంటుంటాను. సో దీంట్లో కూడా బ్లాకే ఇది కూడా చాలా డార్క్ ఉంది. హ్యాండ్ మీద ఆ స్వాచ్ చేస్తే మీకు అంత కనిపించలేదు, కానీ ఐబ్రో వేసుకుంటే చాలా డార్క్ అనిపిస్తుంది. అంటే డార్క్ బ్రౌన్లో తీసుకుంటే బాగుండేది అనిపించింది. ఇంకొక సైడ్ ఏమంటే ఇట్లా మనము దాన్ని ఇట్లా కోమ్ చేసుకోవచ్చు అన్నమాట ఐబ్రోస్కి. సో చాలా బాగుంది. ఇది కూడా అఫోర్డబుల్ ప్రైస్లో వచ్చేస్తుంది. ఇంకా మీకు గుర్తుందా, నేను ఒక వ్లాగ్లో మీకు చాయ్ అన్నాను. చాయ్ ఎందుకు అన్నానంటే ఒక లిప్స్టిక్ చూస్తున్నాను, దాని షేడ్ వచ్చేసి చాయ్ అనమాట, షేడ్ నేమ్, అందుకని నాకు అలా వచ్చేసింది అని చెప్పాను. సో ఆ లిప్స్టిక్కే ఈ లిప్స్టిక్.
నైకాలో తీసుకున్నాను. అది చూసారా ఓపెన్ అవ్వడమే లేదు. ఎందుకు ఒక్కొక్కసారి అట్లా అయిపోతా ఉంటుంది. ఎందుకు ఓపెన్ అవ్వట్లేదో తెలియట్లేదు అది. ఒరేయ్! ఏందిరా స్ట్రక్ అయిపోయిందా అని టెన్షన్ పడ్డాను. మళ్ళీ ఓపెన్ అయిపోయింది. ఇది అసలు ఈ షేడ్ ఎంత బావుంటుంది. ఎవరికైనా బావుంటుంది తెలుసా? మీరు తప్పకుండా లిప్‌స్టిక్స్ అంటే ఇష్టం ఉండేవాళ్ళు ట్రై చేయలేదంటే మాత్రం ఈ షేడ్ ట్రై చేయండి. చాలా బ్యూటిఫుల్ షేడ్ అసలు. రీసెంట్ డేస్‌లో నేను ఇదే యూజ్ చేసుకుంటున్నా. ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఇది పెట్టుకుంటా ఉన్నాననమాట. సో, అవే తీసుకున్నాను. మీకు ఇంకేమైనా కావాలి వీటి రివ్యూస్ ఏమైనా కావాలంటే నాతో కామెంట్‌లో షేర్ చేయండి. వాటి రివ్యూస్ ఇస్తూ ఉంటాను మీకు. తీసుకొని ట్రై చేసి చెప్తాను. సో, అట్లా అవి తీసుకొని మీకు లింక్స్ కావాలంటే డిస్క్రిప్షన్‌లో పెడతాను. అదర్‌వైజ్ మీకు ట్యాగ్ చేసి ఉంటాను కదా! చూసుకోవచ్చు మీరు అక్కడే. ఇంకా నేను ఇక్కడ ఆనియన్ చట్నీ చేస్తాను. మీకు గుర్తుందా? ఇది కూడా చెప్పున్నాను ఆల్రెడీ. ఆనియన్ చట్నీ చేశాను. అబ్బా! ఎంత బావుందంటే మన ఇంట్లో వెజిటబుల్స్ ఏమీ లేనప్పుడు ఇట్లా జస్ట్ ఆనియన్స్ ఎట్లాగో ఇంట్లో ఉంటాయి కదా! టొమాటోస్ కూడా ఒక్కొక్కసారి ఇంట్లో ఉండవు మనకి. ఒక్కొక్కసారి కాస్ట్‌లీ కూడా ఉంటాయి. ఈ రీసెంట్‌గా టొమాటోస్ చాలా రేట్ ఉన్నాయి కదా! సో, అలాంటప్పుడు ఏమీ లేవన్నప్పుడు ఆనియన్ చట్నీ చేసేసుకోవచ్చు. ఇక్కడ నేను టొమాటో ఎక్స్‌ట్రాగా ఒకటి వేశాను. వేయకపోయినా పర్వాలేదు మీరసలు. నేనెందుకో వేసి చూద్దాము లాస్ట్ టైం వేయలేదనమాట. ఈసారి వేసి చూద్దామా అన్నట్టుగా వేసా. లాస్ట్ టైం వేయకపోయినా ఎంత బాగొచ్చిందో అసలు. సో, మీరు వేయకుండానే ట్రై చేయండి. ఒక్కసారి వేసైనా ట్రై చేయండి. ఒక్క టొమాటో జస్ట్ ఊరికే అట్లా. లేకపోతే వేయకండి. ఇంకా కొత్తిమీర కొంచెం తీసుకోవాలి. నా దగ్గర చాలా ఉంది కొత్తిమీర. సో, అట్లా తీసేసుకున్నాను అంతే. అంత తీసుకునే అవసరం లేదు. ఇంకా కరివేపాకు, తెల్లగడ్డలు, చింతపండు వేసుకోవాలనమాట దీనికి. అంతే ఇంక ఎండుమిరపకాయలు, కరివేపాకు. అంతే ఇంగ్రీడియెంట్స్ ఇవే అనమాట. చాలా ఈజీగా, సింపుల్‌గా అయిపోతది. ఇంకా ఒక పాన్ తీసుకొని ఇలా ఆయిల్ వేసేసుకొని ఇంకా జస్ట్ అలా అన్నీ ఫ్రై చేసేసుకోవాలి. దీంట్లో జీలకర్ర, ఆవాలు వేసుకుంటాం కదా ఎలాగో. సో, ఆవాలు వేయకుండా జీలకర్ర ఒకటే వేసుకున్నాను. పోపు వేసుకుంటాం మళ్ళీ లాస్ట్‌లో. అప్పుడు దాంట్లో మనం ఆవాలు వేసుకోవాలి. ఇంకా ఇలా ఈ చట్నీ చేసుకొని మీరు ఆమ్లెట్ అయినా వేసుకోండి. నేను మొన్న డ్రై ఫిష్ చేశాను కదా! డ్రై ఫిష్ ఫ్రై చేశాను. అది లేకపోతే చికెన్ ఫ్రై, నార్మల్ ఫిష్ ఫ్రై అలా ఏదైనా చేసుకోండి. లేకపోతే ఏదైనా వెజ్‌లో ఏదైనా ఫ్రైస్ చేసుకోండి. ఎంత బావుంటుందో. ఇంకా ఇలా దీంట్లోనే కారం వేసేసుకోవాలి మనము. మిర్చి పౌడర్ ఎంత కారం తినగలుగుతాం మనము అన్నట్టు. దీంట్లో గ్రీన్ చిల్లీస్ అంటూ ఎండుమిరపకాయలు అంటే ఏం అవసరం లేదు. జస్ట్ పోపుకంటూ నేను పెట్టుకొనున్నాను. ఎండుమిరపకాయ అంతే. కారం అంతా మీకు ఎంత స్పైస్ కావాలో చింతపండుని పట్టి దీంట్లో వేసేసుకోవాలి. ఇంకా ఇప్పుడు మిక్సీ వేసేసిన తర్వాత దీంట్లో ఇది చూస్తుంటే టొమాటో చట్నీ లాగే కనిపిస్తాం. దీన్ని ఆనియన్ చట్నీ అంటే ఎవరు నమ్మరు. అట్లుంది కదా! టేస్ట్ కూడా ఆనియన్ కదా! ఎలా ఉంటుందో అనేసి అనుకున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను. బట్ అట్లా అసలు లేదు. చాలా నచ్చింది నాకు. టొమాటో చట్నీ లాగే ఉంది. ఎందుకంటే మనం చింతపండు కొంచెం యూజ్ చేస్తున్నాం కదా! ఒకవేళ టొమాటోస్ ఉన్నాయంటే మీరు చింతపండు బదులు టొమాటోస్ వేసేసుకుంటే సరిపోతదనమాట. మన దగ్గర లేదు అన్నప్పుడు చింతపండు ఎట్లాగో ఉంటది కాబట్టి నేను చింతపండు వేసేసుకున్నాను. ఇంకా ఈ చట్నీ అయితే చూడ్డానికి ఎంత బావుంది కదా! తింటే కూడా యమ్మీగా ఉంటుంది. ఇది ఓన్లీ రైస్‌లోకే కాదు. మీరు ఇడ్లీలోకి, దోసలోకి కూడా తినండి. ఇంకా ఆ రోజు వడియాలు వేయించి పెట్టేసాను. వేడి వేడి అన్నము, నెయ్యి కూడా వేసి కలిపి పెడుతున్నాను పిల్లలకి. ఎలా ఉంది అప్పు? అమ్మా భలే ఉంది మరి. రెడీ హ్యాపీ వాళ్ళు ఆల్రెడీ చెప్పేస్తారు ఎలా ఉందో. మళ్ళీ నేను వీడియో తీస్తున్నాను కదా! మళ్ళీ అడుగుతున్నాను. వాళ్ళు టీవీలో పడిపోయి ఏందమ్మా మళ్ళీ అడుగుతున్నావు అన్నట్టుగా రిప్లై చేస్తున్నారు. ఇంకా ఇక్కడ టెడ్డీ ఏం చేస్తుందంటే వీళ్ళిద్దరికీ ఎప్పటినుండో ఒకటే కమ్మలు పెట్టున్నాను. హ్యాపీకైతే రోజుకి అది ఒకసారైనా పడిపోతా ఉంటుంది. సో, కమ్మలు మారుస్తాను ఉండండిరా మీకు అనేసి ఈ ఎలిఫెంట్ కమ్మలు టెడ్డీకి చిన్నప్పుడు తీసుకున్నాను. వాడు యూకేజీలో ఉన్నప్పుడేమో తీసుకున్నాను. జిఆర్టీలో తీసుకున్నాను. ఫస్ట్ పాకెట్ మనీతో తెచ్చుకున్నాననమాట టెడ్డీకి ఇది అనేసి. ఎలిఫెంట్ కమ్మలు అంటారు. సో, తీసి పెట్టేసున్నాను. ఇంకా ఇది యాపీకి ఏద్దాం ఈరోజు అనేసి తీశాను. కానీ యాపీకి అంత పెద్ద హోల్ లేదు. ఇది తిరగాని టైప్ కమ్మలనమాట. స్క్రూ టైప్‌లో వెనకాల ఉంటుంది కదా! అట్లాంటిది. కానీ పాపం యాపీ కొంచెం ఏడ్చేసింది. ఆ హోల్ పెద్దది లేదు కదా! ఇది పెడతా ఉంటే పట్టట్లేదు. మళ్ళీ టెడ్డీ ఉండేసి ఆశక్క నేను వేసుకుంటాను ఆశక్క అంటాను. సో, సరే అనేసి టెడ్డీ కూడా పట్టకపోతే ఆయిల్ పెట్టి ఎలాగో ఒకటి పట్టించేసాను. ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోయిందో. ఇంకా మా హ్యాపీ చూసారా క్యూట్‌గా రెడీ అయిపోయింది. ఇది సండే మార్నింగ్ రోజనమాట. ఆయు బర్త్‌డే రోజు అది. అరుంధతి, ఆయు చెప్తుంది మా నైబర్స్. సో, ఆ పాపది బర్త్‌డే అంట. అందుకనేసి ఇంకా రెడీ చేశాను. 11:00 అంటే ఈవినింగ్ సండే కాబట్టి ఈవినింగ్ కాబట్టి పిల్లలు అందరూ ఎక్కడికంటే వెళ్ళిపోతుంటారు కదా! రారనేసి పార్టీ మార్నింగే పెట్టేసుకున్నాము. టెడ్డీని, హ్యాపీని ఇద్దరిని పంపించండి అని చెప్పేసి చెప్పింది అరుంధతి. కాకపోతే టెడ్డీకి రాదు ఎగ్జామ్ ఉంది అని టెడ్డీ చిన్న పిల్లలు కదా వీళ్ళు. ఆశక్క నేను వెళ్ళి ఏం చేయాలి అంటా ఉంటుంది. సర్లేరా ఎగ్జామ్ అని చెప్తానులేరా ఆంటీకి అనేసి అన్నాను.
సో హ్యాపీని ఇలా రెడీ చేసి పంపిస్తున్నాను. హ్యాపీ డ్రెస్ చాలా బాగుంది కదా, క్యూట్గా, అసలు నాకైతే భలే నచ్చేసింది. ఇంకా ఆయుకి ఇదిగో ఈ డ్రెస్ గిఫ్ట్ ఇస్తున్నాం. ఎప్పుడు ఏదో ఒక బొమ్మలు ఇవ్వడంలో ఏముంది, ఈసారి డ్రెస్ ఇద్దాం పాపకి అనేసి అనిపించి ఇంకా డ్రెస్ తీసుకున్నాను. ఇగో అదే తీసుకెళ్తా ఉంది. ఇక్కడ చెప్పులు వేసుకుంది, అక్కడే ఇప్పేస్తా ఉంది. వాళ్ళు ఇల్లు అక్కడే కదా పక్కనే. ఇంకా ఇప్పుడు హ్యాపీ వేసుకుంది షూ. అసలు అది తీసుకొని 1 year కూడా కాలేదు, అప్పుడే అది టైట్ అయిపోయేవాడికి. జస్ట్ ఊరికే అట్లా వేసుకుంది అంతే. ఏంటో పిల్లలు తొందరగా పెరిగిపోతా ఉంటారు. మెయిన్ గా గర్ల్స్ తొందరగా హైట్ వచ్చేస్తారు, ఏమీ పట్టవు, టైట్ అయిపోతాయి. పార్టీకి వెళ్ళి రిటర్న్ గిఫ్ట్స్ అనమాట ఇవి వచ్చేసింది హ్యాపీ. ఇదిగో ఈ 2 ఇచ్చారంట రిటర్న్ గిఫ్ట్స్. చూసారా, వాళ్ళు మనకి టాయ్స్ ఇస్తారు, బొమ్మలు ఇట్లాంటివి. మనము వాళ్ళ గిఫ్ట్స్ అవే ఇస్తే బోరింగ్ కదా అసలు. నేను ఇంత చిన్న వస్తాయి అనుకున్నా అమ్మా. అమ్మ నాకు నేను వేసుకోవచ్చు ఒకటి. చిన్నపిల్లలు వేసుకోకూడదు. డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్ అనుకున్నా. స్క్వీజ్ లక్కీ బాక్సెస్ లాగా ఉన్నాయి అమ్మా. మిస్టరీ బాక్స్, షీట్ మాస్క్స్. ఏం చేస్తాయి అమ్మా? ఎట్లా ఏం చేస్తాయి? ఇదిగో ఇది కట్ చేసుకుని లోపల ఉంటుంది మాస్క్, అది వేసుకోవాలి ఎక్కడ ఫేస్ కి. ఏం ఈ ఫ్లేవర్స్ ఎందుకు ఇచ్చారు? పొమిగ్రెనేట్ ఒక రకంగా హెల్ప్ చేస్తుంది స్కిన్ కి. ఏం చేస్తుందమ్మా? పొమిగ్రెనేట్ ఎలాస్టిసిటీ చేస్తుంది అంట, స్కిన్ ఎలాస్టిసిటీ. ఇది పోర్స్ కోసం. నేను రీడ్ చేస్తామా. రేడియన్స్ టొమాటో స్కిన్ స్మూతింగ్ అండ్ సూతింగ్ అమ్మా ఇది నా ఫేవరెట్. ఆహా. క్లియర్ స్కిన్ రైస్. స్కిన్ ప్యూరిఫై. అమ్మ ఒకటే వస్తుంది ఒక బ్యాగ్ లో. అవును ఒకటే వస్తుంది. స్కిన్ ప్యూరిఫై అండ్ మంగోలి కాదురా, మ్యాగ్గియోలి. మగ్గియోలి స్కిన్ ప్యూరిఫైయింగ్ అంట ఇది. వైన్ రెడ్ వైన్. అవును, రెడ్ వైన్ ఏం చేస్తుంది, పోర్ కేర్ చేస్తుంది. పోర్ కేర్ అంటే పోర్స్ ఉంటాయన్న, ఓపెన్ పోర్స్ అని స్మాల్గా బిగ్గా ఉంటాయి వాటికి. అమ్మ సీవీడ్. ఇది చదవలేదు మనము. ఇది కూడా స్కిన్ ప్యూరిఫైయింగ్. అమ్మ ఇప్పుడు నేను స్వీట్ చేస్తా. I'm pomegranate, I'm red wine, I'm tomato, I'm tea tree adamma. I'm rice, I'm seaweed, I'm megoli. అవది నాకేం తెలియదంటే అమ్మ ఇట్లో ఇది ఏందమ్మది. ఈ మధ్య షీట్ మాస్క్ ఆఫర్లో ఉంటే తీసుకున్నాను. వాటి లింక్ ఆల్రెడీ డిస్క్రిప్షన్ పెడతాను, చెక్ చేయొచ్చు, లేదా ట్యాగ్ చేస్తాను. సో ఇంకా ఆ రోజు మధ్యాహ్నం సండే మధ్యాహ్నం కదా సంగటి చేసుకొని మటన్ కర్రీ చేసుకున్నాం. సో ఇక్కడితో వ్లాగ్ ఏం చేస్తున్నాను, నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.